హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మావా. ఇక వీడియోకి వెళ్లే ముందు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. మొన్న జరిగిన టీ20 ఏషియా కప్లో అభిషేక్ శర్మ ఎగ్జాక్ట్ ఎన్ని రన్స్ స్కోర్ చేశాడో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మన డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే అభిషేక్ శర్మ రీసెంట్గా ఏషియా కప్ కంప్లీట్ అయిన తర్వాత తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు మావా. అది కూడా గౌరవ్ కపూర్ విత్ అభిషేక్ శర్మ. ఆ ఇంటర్వ్యూలో తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫుల్ ఇంటర్వ్యూలో మెయిన్ పాయింట్స్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దానికోసం నేను కొన్ని పాయింట్స్గా విడదీశా. ముందుగా అవేంటో ఒకసారి క్లారిటీగా చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అభిషేక్ శర్మ యొక్క ఫస్ట్ కోచ్, అండ్ సెకండ్ పాయింట్లో అండర్ 16లో తన ఎక్స్పీరియన్స్, అండ్ థర్డ్ పాయింట్ యువరాజ్ సింగ్ ఎలా తను మెంటర్ చేసుకున్నాడో అది కూడా క్లారిటీగా చెప్పాడు మా. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి ఒక్కరి గురించి. ఎస్ఆర్హెచ్ టీం ఎలా ఉందో, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్స్ ఎలా ఉన్నాయో క్లారిటీగా చెప్పారు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఆరెంజ్ ఆర్మీ గురించి చాలా హ్యాపీగా మాట్లాడాడు మా ప్రతిసారి. అండ్ ఫైనల్గా తన ఇండియన్ టీంకి ఎలా వచ్చాడు, ఎవరు సపోర్ట్తో వచ్చాడని చాలా డీటెయిల్గా చెప్పాడు. సో ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ముందుగా మన ఫస్ట్ పాయింట్, అభిషేక్ శర్మ యొక్క ఫస్ట్ కోచ్. తన ఫస్ట్ కోచ్ వస్తాడు తన డాడీ అంటూ చెప్పుకొచ్చాడు మా. వాళ్ళ డాడీ ముందుగా పంజాబ్ టీంకి చాలా ఇయర్స్ వరకు మ్యాచెస్ ఆడాడు. అండ్ తర్వాత టీం సెలెక్టర్గా కూడా జాయిన్ అయ్యాడు మా వాళ్ళ డాడీ. తనకి క్రికెట్ కెరియర్లో చాలా వరకు హెల్ప్ చేశాడని చెప్పాడు మా. చాలా రోజుల వరకు మినిమం 2 to 3 అవర్స్ వరకు బౌలింగ్ వేసాడు అభిషేక్ శర్మకి వాళ్ళ డాడీ. అండ్ సెకండ్ పాయింట్ వస్తాడికి అండర్ 16లో ధర్మశాలలో ఒక మ్యాచ్ అవుతుంటే శుభన్ గిల్ ఎలాంటి పర్సన్ అని చాలా క్లారిటీగా చెప్పాడు ఆ వీడియోలో. తను ఎంత అల్లరి చేసేవాడో ఆ మ్యాచ్లో తెలిసిందని అప్పుడు చెప్పాడు మా. ప్రతి ఒక్క బస్ డ్రైవర్ని, ప్రతి ఒక్క ఫీల్డర్స్ని చాలా గెలికేవాడంట సుమన్ గిల్. అండ్ ప్రతిసారి తను తప్పించుకోవడానికి ఎన్నెన్నో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చేశాడంట మావ. ఇది వింటుంటే చాలా కామెడీగా అనిపించింది. మెయిన్గా వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మావ చిన్నప్పటి నుంచే. అండ్ కమింగ్ టు థర్డ్ పాయింట్, యువరాజ్ సింగ్ యొక్క మెంటర్. అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ని ఎలా మెంటర్ చేసుకున్నాడంటే, తను ఒకసారి 6 సిక్సెస్ కొట్టాడు గుర్తుందమ్మా అగైన్స్ సౌత్ ఆఫ్రికా. అప్పుడే తను ఫిక్స్ అయ్యాడు యువరాజ్ సింగే మంచి మెంటర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుంచి తనతోనే ఉంటున్నాడు మా. ప్రతిసారి తన డిసిజన్స్ తీసుకున్న తర్వాతనే తన గేమ్ ఆడతాడు. యువరాజ్ సింగ్ అయితే చాలా ఇరిటేటింగ్ అంట మా. ఎప్పుడు ఎలా మూడ్ చేంజ్ అయితే యువరాజ్ సింగ్కే తెలియదు. సో ప్రతిసారి అభిషేక్ శర్మ మాట్లాడే ముందు తన మూడ్ ఎలా ఉందని చూసుకొని మాట్లాడతారంట. ఇది మా ఇప్పటివరకు తను చెప్పుకున్న పర్సనల్ డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ టీమ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ యొక్క ఎమోషన్స్ గురించి మాట్లాడాడు. ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో చూసాం మావా. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, డానియల్ విటోరీ ఇలాంటి ఆస్ట్రేలియన్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటే ముందుగా డానియల్ విటోరీ గురించి చెప్పాడు మావా. ఒకసారి వీళ్ళకి జరిగిన బ్యాటింగ్ మీటింగ్లో ఆ మీటింగ్కి ప్రతి ఒక్క బ్యాటర్ వచ్చారంట. అప్పుడు డానియల్ విటోరీ ఒకటే మాట చెప్పారు మావా, ప్రతి ఒక్క బ్యాటర్ మీ బౌలర్స్ ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుకోండి. అలా అన్నప్పుడు ఒక్కొక్క బ్యాటర్ ఒక్కొక్క బౌలర్తో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డానియల్ విటోరీ ప్యాట్ కమిన్స్ని అడిగాడు మీరేం మాట్లాడాలనుకుంటున్నారని. అప్పుడు చెప్పాడు మావా ప్యాట్ కమిన్స్ ఒక 5 మెంబర్స్ బ్యాటర్ని సెలెక్ట్ చేసి హిట్టింగ్ 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 అని చెప్పాడంట మా. అప్పుడు అభిషేక్ శర్మకి మైండ్ బ్లాక్ అయింది. మీరు జస్ట్ హిట్టింగ్ మాత్రమే చేయండి, రిజల్ట్ చూసుకోకండి. ప్రతిసారి ఒకటే చెప్తాడంట మా, 50/6 ఉన్నా పర్వాలేదు, నెక్స్ట్ బ్యాటర్ కూడా హిట్టింగ్ చేస్తూనే అవుట్ అవ్వాలి. మన టీం 100కి ఆల్అవుట్ అయినా పర్వాలేదు మా, సేఫ్ స్కోర్ కోసం 160 or 170 ట్రై చేసి మెల్లగా ఆడదామంటే నేను అస్సలు ఒప్పుకోనని చాలా క్లారిటీగా చాలా సపోర్టివ్గా మాట్లాడాడు ప్రతి ఒక్కరితో. అప్పుడు అభిషేక్ శర్మ అర్థం చేసుకున్నాడు మావ, ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ అండ్ ఆస్ట్రేలియన్ కోచ్ ఇలా ఉంటారని. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మావ, టీమ్ క్యాప్టెన్ అండ్ హెడ్ కోచ్ ఇట్లాంటి సపోర్ట్ ఇస్తే ఏ ప్లేయర్ అని ఆగుతారా? ఆ సీజన్ అభిషేక్ శర్మ స్టార్ట్ చేసాడు మావ. ఇంకా అక్కడ నుంచి అభిషేక్ శర్మ మరి రివర్స్ చూడలే అని చెప్పొచ్చు. ఇంకా ట్రావిస్ హెడ్ గురించి వస్తే, తనతో మ్యాచ్ అవ్వకముందే డానియల్ విటోరీ అభిషేక్ శర్మకి మెసేజ్ చేశాడంట మావ, ట్రావిస్ హెడ్తో ఓపెనింగ్ చేస్తావా లేదంటే 1 డౌన్లో నువ్వు కంఫర్టబుల్ ఉంటావా అని అడిగారంట. అభిషేక్ శర్మ అయితే ట్రావిస్ హెడ్తో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇష్టపడ్డారు. ఎస్ ప్లీజ్ ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగాడంట డానియల్ విటోరీకి. అప్పుడు వీళ్ళ కాంబినేషన్ సెట్ అయింది మావ. ఇంకా ఫస్ట్ మీటింగ్లోనే ట్రావిస్ హెడ్తో అభిషేక్ శర్మ ఇలా అడిగాడంట, మన ప్లాన్స్ ఎలా ఉండాలి అని అడిగితే ట్రావిస్ హెడ్ చాలా సింపుల్గా అండ్ ఈజీ ఆన్సర్ ఇచ్చాడు. జస్ట్ ఫీల్డర్స్ మీద నుంచి కొట్టు అంతే, లేదంటే ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్లను కొట్టేస్తే చాలు అని చాలా హ్యాపీగా చాలా సపోర్టివ్గా మాట్లాడాడంట మావ. ఒకవేళ నీ వల్ల అవ్వకపోతే నాకు స్ట్రైక్ ఇచ్చే, జస్ట్ నేను చూసుకుంటా అని చెప్పి చాలా సపోర్టివ్గా మాట్లాడాడు. అక్కడ స్టార్ట్ చేసాడు మా అభిషేక్ శర్మ. ఇంకా ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ కాంబినేషన్ అయితే వేరే లెవెల్ సెట్ అయింది. నిజంగా ఒకరు స్ట్రైక్ చేయలేకపోతే మరొక ప్లేయర్ స్ట్రైక్ చేస్తున్నారు ప్రతి మ్యాచ్లో. ఇది మా ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ విటోరీ గురించి చెప్పిన మాటలు. అండ్ ఇంటర్వ్యూ చాలా టఫ్ క్వశ్చన్ అడిగని చెప్పొచ్చు అభిషేక్ శర్మకి. నీకు వైట్ స్లిప్ మీద రాసుకోవాలని థాట్ ఎందుకు వచ్చిందని అడగ్గా, యాక్చువల్గా ఆ థాట్ నాది కాదు శ్రీకర్ ధావన్ అని చెప్పాడు. ఒకసారి వీళ్ళ ఇంటికి శ్రీకర్ ధావన్ వస్తే అప్పుడు మాట్లాడుకుంటూ మధ్యలో ఇలా చెప్పాడంట అభిషేక్ శర్మకి, ప్రతి మ్యాచ్కి ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఒక పేపర్లో రాసుకో, అది ఆల్రెడీ కంప్లీట్ చేసినట్టు రాయి అని చెప్పాడు. సో దాన్ని బాగా సీరియస్గా తీసుకున్న అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్లో స్లిప్లో రాస్తూనే వచ్చాడు. కానీ ఆ రోజు ఆ స్లిప్ని ప్యాంట్ జేబులో పెట్టుకుని వచ్చాడు మా. అదైతే వేరే లెవెల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు.
ఇందులో కామెడీ ఏంటంటే తన 50 చేసినప్పుడు జోబులో స్లిప్ ఉందని కూడా మర్చిపోయాడంట మావ. ఆ తర్వాత సెంచరీ చేసిన తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు ఓపెన్ చేసి దిస్ వన్ ఈజ్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి తన సెలబ్రేషన్ చేశాడు మావ. అది తన పర్ఫెక్ట్ మూమెంట్ అని చెప్పాడు క్రికెట్ లైఫ్‌లోనే. ఇంకా ఇండియన్ టీమ్ విషయానికొస్తే తను ఒకసారైతే చాలా ఫీల్ అయ్యాడంట. 3-4 ఇన్నింగ్స్ లైన్‌గా ఫెయిల్ అయ్యాడు మావ ఇన్ బైలాటరల్ సిరీస్‌లో. అప్పుడు తను టీమ్‌లో ఉంటాడో లేదో అని చాలా డౌట్ పడ్డాడంట. అప్పుడొచ్చాడు సూర్యాబాయ్. తను ఒకసారి ప్రాక్టీస్ చేస్తుంటే తన దగ్గరికి సూర్యాబాయ్ వచ్చి, "నువ్వు టీమ్‌కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఒకవేళ నువ్వు నిజంగానే 15 మ్యాచెస్ కన్నా ఎక్కువ నువ్వు ఫెయిల్ అయినా పర్వాలే. 16థ్ మ్యాచ్ కూడా నీకే అవకాశం ఇస్తామని" చెప్పాడు మావ. ఇది నువ్వు రాసుకొని పెట్టుకో అని చెప్పి చాలా మోటివేషన్ ఇచ్చాడు అభిషేక్ శర్మకి. అది అభిషేక్ శర్మ జోక్‌గా అనుకున్నాడు మావ. పక్కన సూర్యాబాయ్ అని చెప్పి జోక్ కూడా చేశాడంట సూర్యకుమార్ యాదవ్ మీద. ఇలా సూర్యకుమార్ యాదవ్ తన ఇండియన్ టీమ్‌లో రానీకి చాలా సపోర్ట్ చేశాడని చెప్పాడు మావ. ఇంత టీ20 నంబర్ 1 బ్యాటర్‌గా తయారయ్యే ముందు 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా ఫీల్ అయ్యాడంట ప్రతిసారి. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సుమన్ గిల్ కూడా ఇండియన్ టీమ్‌లో ఉన్నాడు కానీ, అభిషేక్ శర్మకి ఐపీఎల్‌లో ఉన్న ప్లేయింగ్ లెవెల్‌లో ఛాన్స్ వచ్చేది డౌటే. అప్పుడు ఫిక్స్ అయ్యాడు నంబర్ 1 బ్యాటర్‌గా తయారవ్వాలి. తను చేసిన కష్టం అయితే చాలా ఉన్నాయి మావ. అభిషేక్ శర్మ కాదు ఏ ప్లేయర్ అయినా కష్టపడితేనే సక్సెస్ అవుతారు మావ. ఇది మావ ఆ ఇంటర్వ్యూలో జరిగిన మెయిన్ పాయింట్స్ అని మీ ముందుకు తెచ్చా. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్